హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఐరన్ హార్ట్ యొక్క రిమైనింగ్ ఎపిసోడ్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఫైనలీ చాలా రూమర్స్ తర్వాత ఎంసీయూలోకి మెఫిస్టోని అయితే తీసుకుని వచ్చేసారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో అది డోరామామో అన్నట్టు టీజ్ చేసినప్పటికీ కూడా ఫినాలేకి అది మెఫిస్టో అని రివీల్ చేశారు. మనం ఈ క్యారెక్టర్ గురించి వీడియో ఆఖరిలో మాట్లాడుకుందాం. ఎపిసోడ్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎపిసోడ్ 4 టైటిల్ వచ్చేసి బ్యాడ్ మ్యాజిక్. ఈ ఎపిసోడ్లో ఆ హుడ్ పీస్ని స్టడీ చేసి ఆ మ్యాజిక్ సోర్స్ని ఫైండ్ చేసే పనిలో ఉండటానికి ఇది రిఫరెన్స్ అనుకోవచ్చు. ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే హుడ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తారు. తన పవర్స్, ఆరిజిన్ అండ్ మెఫిస్టోతో జరిగిన ట్రేడ్ గురించి. హుడ్ తన ఫాదర్ని రాబ్ చేయాలనుకుంటాడు అండ్ సెక్యూరిటీ గార్డ్కి దొరికేస్తాడు. జాన్ ఇక్కడ తనని సేవ్ చేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉన్నప్పుడే మెఫిస్టో హుడ్ దగ్గరికి వచ్చి తనను ఒక పిజ్జా డైనింగ్ స్పాట్కి తీసుకెళ్తాడు డీల్కి. కట్ చేస్తే రీరీ ఆ పీస్ ఆఫ్ హుడ్ని స్టడీ చేస్తుంది అండ్ ఆ క్లోక్ లోపలన ఇంటర్నల్ కంబషన్ అవుతుంది అండ్ అది ఆ హుడ్ వీల్డర్కి పవర్ని ఇస్తుందని, ఇది ఆ హుడ్ వీల్డర్ యూజ్ చేస్తున్నప్పుడు ఇన్విజిబుల్ అయిపోయి మళ్ళీ విజిబుల్ అవుతుందని. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్తో రీరీ అండ్ తన మదర్ కలిసి జెల్మా స్టాంటన్ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళగా ఆమె ఇది డార్క్ మ్యాజిక్ అంటూ, ఏదో డార్క్ డైమెన్షన్కి కనెక్టెడ్ అంటూ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది ఆమె మదర్. ఇక్కడ వీళ్ళు కమర్తాజ్ని మెన్షన్ చేస్తారు. జెల్మా అక్కడ ట్రైన్ అవుతూ ఉండగా ఆ ప్లేస్ కిడ్స్కి సేఫ్ కాదంటూ, మధ్యలో అక్కడి నుంచి తీసుకొచ్చేసి వీళ్ళ ఓన్గా మ్యాజిక్ని ప్రాక్టీస్ చేశారంటూ మెన్షన్ చేస్తుంది. డేంజరస్ అని ఎందుకు అన్నదంటే మేబీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో వ్యాండా అటాక్ వలన అయ్యుండొచ్చు. ఇంకోవైపు హెయిర్లూమ్ డిజాస్టర్లో ఇజికల్ యొక్క ఇల్లీగల్ టెక్ దొరకడంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆ టెక్ అక్కడికి ఎలా వెళ్ళిందంటే ముందు ఎపిసోడ్లో రీరీ అతని టెక్తో అప్గ్రేడ్స్ చేస్తుంది కదా, సో అలా అనమాట. మనకి హుడ్ మెఫిస్టోతో నాకు ఇంకా పవర్ కావాలని అడగడం కూడా చూడొచ్చు. బట్ రీరీని చంపగలిగితే ఈ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తా అని చెప్తాడు. కట్ చేస్తే రీరీ కస్టడీకి వెళ్ళి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ ఎజికల్ కోప్పడి మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. ఈ న్యూస్ పైన హుడ్ కన్ను కూడా పడుతుంది. రీరీని అడిగి చూస్తాడు, ఈ టెక్ జీనియస్ నీకు తెలుసా అని. మనకి కొత్త టెక్ సపోర్ట్ మెంబర్ అవసరం ఉంది అంటూ మాట్లాడతాడు. ఈ మాటలకి రీరీకి ఇంకా భయం పెరిగిపోద్ది. జాన్ చనిపోవడానికి రీరీనే కారణం అని హుడ్కి అర్థమైందని అర్థమవుద్ది. ఇలా రీరీకి భయం పెరిగిపోయి తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్కి హామ్ ఉందని భావించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేందుకు గాను టెక్ని తయారు చేస్తుంది. తన మదర్కి, జేవియర్కి కూడా ప్రొటెక్షన్కి లొకేషన్ ట్రాకింగ్కి గ్యాడ్జెట్స్ని చేసిస్తుంది అనమాట. ప్యారలల్గా హుడ్ ఎజగల్ని జైల్లో మీట్ అయ్యి తనకి ఒక పని చేసి పెట్టాలంటూ డీల్ మాట్లాడి ఎజగల్ రీసెర్చ్కి కావాల్సిన ఫండ్స్ని ఇస్తా అంటూ మాట్లాడతాడు. ఎజగల్ హెసిటేట్ అయినప్పటికీ కూడా తర్వాత అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంకో పక్కన రీరీ ఆ హుడ్ ఎనర్జీ సోర్స్ని కనుక్కునే పనిలో ఉండి ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఏమీ సొల్యూషన్ దొరకపోవడంతో హుడ్ని ఎదుర్కోవడం కష్టమే అని ఫీల్ అయ్యి ప్రెషర్ అయిపోతుంటుంది. ఈ క్లోక్ అనేది ఆర్గానిక్ అని, అదేమీ ఫ్యాబ్రిక్ కాదంటూ, బేసికలీ ఇది మెఫిస్టో చేయలేదు, మెఫిస్టో నుంచి చేశాడు అని అర్థమవుతుంది ఆడియన్స్కి. రీరీ ఆ క్లోత్ని డిస్ట్రాయ్ చేయలేదు, ఎందుకంటే అది క్లోత్ కాదు, అది మెఫిస్టో పీస్ కాబట్టి. రీరీ కాదు, సార్సరర్ సుప్రీం, డాక్టర్ స్ట్రేంజ్ కూడా డిస్ట్రాయ్ చేయడమే కష్టం దీన్ని. అప్పుడే నాట్లీ జేవియర్ని కిడ్నాప్ చేసి రీరీ ఉన్న ప్లేస్కి తీసుకొస్తుంది స్ట్రెస్ రిలీవ్ చేయడానికి. ఇక్కడే జేవియర్ని తన చనిపోయిన సిస్టర్ నాట్లీ ఫేస్తో రీరీ ఒక ఏఐ బిల్డ్ చేసిందని తెలుసుకుంటాడు అండ్ సర్ప్రైజ్ కన్నా ఎక్కువ డిప్రెస్ అవుతాడు అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎపిసోడ్ ఎండింగ్కి జైలు నుంచి తప్పించుకున్న ఎజగల్ తన బాడీకి ప్లాన్ చేసుకున్న అప్గ్రేడ్స్ అన్నీ కూడా హుడ్ హెల్ప్తో ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా చూపించారు. అండ్ ఆల్సో హుడ్ తన టీం మొత్తానికి జాన్ని చంపింది రీరీ అని చెప్పి అండ్ ఆమె హెడ్ కావాలంటూ వీళ్ళ టీం మొత్తం రీరీని అటాక్ చేయడంతో ఎపిసోడ్ని ఫినిష్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ 5 టైటిల్ వచ్చేసి కర్మాజ్ గ్లిచ్. ఈ ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే నాటలీయే తన ఓన్ రికార్డింగ్స్ని చూసుకుంటున్నట్టుగా స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉండగానే హుడ్ స్క్రూ ఈ సూట్ని క్యాప్చర్ చేసేస్తారు. కట్ చేస్తే రీరీ అండ్ జెల్మా వైట్ క్యాజల్ అనే ప్లేస్లో కలిసి డోరామాము గురించి మాట్లాడుకుంటారు. ఆ డార్క్ మ్యాజిక్ యూజర్స్కి బాడీ అంతా స్కార్స్ ఆర్ టాటూస్ వచ్చేస్తాయంటూ. డాక్టర్ స్ట్రేంజ్ విలన్ అయిన నైట్ మేర్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఐస్ చుట్టూ, ఫేస్ మీద అలా డార్క్ టాటూస్లో వచ్చేసాయని చెప్తుంది. ఇప్పుడు అదే హుడ్ విషయంలో కూడా అవుతుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి హుడ్ టీం వస్తారు. ఒకరి నుంచి తప్పించుకుంటే ఇంకొకరంటూ బ్యాక్ టు బ్యాక్ వస్తుంటారు. ఈమె టెక్ జీనియస్ని యూజ్ చేసి బేర్గా ఎస్కేప్ అయితే అవుతుంది. నాట్లీ కూడా క్యాప్చర్ నుంచి బయటపడి రీరీకి టైంకి ఎసెస్ ఇస్తుంది. అయిపోయిందిరా అనుకునేసరికి స్టేన్ అక్కడికి వస్తాడు తన రివెంజ్ తీసుకోవడానికి. ఆమె సూట్ని పీస్గా రిప్ చేసేసి పడేస్తాడు, కానీ ఆమెని హామ్ చేయకుండా వదిలి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి ఇంటికి చేరుకున్న రీరీ మ్యాజిక్తోనే బీట్ చేయగలం అంటూ చనిపోయిన తన స్టెప్ డాడ్ కార్తో
ఇంకొక సూట్ని చేసుకుంటుంది. అండ్ ఆ సూట్కి జెల్బా మ్యాజిక్ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇలా ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడే ఆ సూట్లో ఉన్న నాట్లియే డిస్ట్రాయ్ అవుతుంది. దీనికి ప్యారలల్గా హుడ్ స్టేన్కి చేసిన అప్గ్రేడ్స్తో అతన్ని కంట్రోల్ చేస్తూ ఫోర్స్డ్గా తనకి నచ్చినట్టు యాక్ట్ చేయించుకుంటూ తన ఫాదర్ ఎస్టేట్కి వెళ్తాడు. అతన్ని కూడా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి పేపర్స్ మీద సైన్ చేయించుకుంటాడు. అండ్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్ 6 టైటిల్ వచ్చేసి ద పాస్ట్ ఈస్ పాస్ట్. దీన్ని ఓపెన్ చేసినట్లయితే హుడ్ అండ్ మెఫిస్టో ఫస్ట్ మీట్ని చూపిస్తారు. రీరి తిరిగి నాట్లీని వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది కానీ పని అవ్వదు. ఆ నెక్స్ట్ ఇంకా ఫినాలే చూడడం. ఒక పక్కన హుడ్ మెఫిస్టోతో డీల్ మాట్లాడుతూ ఉండగా హుడ్ కంట్రోల్లో ఉన్న ఎజికిల్ రీరీని ఆపే ప్రయత్నంలో ఉంటాడు. రీరీ ఇక్కడ ఎజికిల్ని చంపేందుకు కాకుండా అతన్ని ఫిక్స్ చేసేందుకు ట్రై చేస్తుంది. ఆ నెక్స్ట్ హుడ్ని రీచ్ అవుతుంది. మ్యాజిక్తోనే బీట్ చేస్తూ హుడ్ని ఎదుర్కొంటుంది. అండ్ తన దగ్గర ఉన్న రియాలిటీ వార్పింగ్ హోలోగ్రామ్ ప్రొజెక్షన్స్తో హుడ్ని తను గెలిచాడని ఫీల్ అయ్యేలా చేసి అతన్ని ఆ క్లోక్ నుంచి సెపరేట్ చేస్తుంది. ఇది నాకు ఫార్ ఫ్రమ్ హోమ్లో మనం చూసిన ఎడిట్ టెక్నాలజీని రిమైండ్ చేసింది. సో అలా హుడ్ని డిఫీట్ చేసి వదిలేస్తుంది చంపకుండా. ఆ నెక్స్ట్ మనకి మెఫిస్టో రీరీని కలవటం చూపిస్తారు. డీల్ ఆఫర్ చేస్తాడు. రీరీ సోల్ సాక్రిఫైస్కి బదులుగా నాట్లీని మళ్ళీ ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొస్తాడు. ఇక్కడ రీరీతో పాటు మనం కూడా డోరమాము అనుకుంటాం, కానీ అతని నేమ్ని మెన్షన్ చేసినందుకు మెఫిస్టో నవ్వుతాడు. వాడు నా డిక్కీ క్లీన్ చేయడానికి కూడా అర్హత లేనివాడు అంటూ నవ్వుతాడు. నేను డోరమాము కాదు మెఫిస్టో అంటూ ఇంట్రడ్యూస్ చేసుకొని రీరీతో డీల్ చేసుకుంటాడు. రీరీ ఏమో నాట్లీ ఏమని అడిగితే మెఫిస్టో హ్యూమన్ నాట్లీని తిరిగి లైఫ్కి తీసుకొస్తాడు. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈ విధంగా మనం ఎంసీయూలో చనిపోయిన క్యారెక్టర్స్ని వెనక్కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, బట్ అది జరగదనుకోండి. ఎనీవే, ఈ మెఫిస్టో క్యారెక్టర్ యాక్చువల్లీ మార్వెల్ వర్షన్ ఆఫ్ డెవిల్. ఇతను ఎంసీయూలో ఉండే హెల్ అనే డిమెన్షన్ యొక్క రూలర్. ఈ డిమెన్షన్ని మనకి డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో కొంచెం టీజ్ చేశారు. ఈ క్యారెక్టర్ హ్యూమన్స్ యొక్క సోల్స్ని ట్రేడ్ చేస్తాడు. అసలు మెఫిస్టోకి పీపుల్ సోల్స్ ఎందుకు? 616 యూనివర్స్ని ఆక్రమించే పనిలో భాగంగా ఈ సోల్స్ని కనెక్ట్ చేసే పనిలో ఉంటాడు అనేది ఒక థియరీ. డాక్టర్ స్ట్రేంజ్ ఫస్ట్ మూవీలో కూడా మనం ఇదే కథ చూసాం. ఆల్టర్నేట్ డిమెన్షన్ రూలర్స్ H616ని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం. చూడాలి, బిగర్ పర్పస్ ఏమైనా ఉండొచ్చేమో మరి మోర్ దెన్ దిస్. మెఫిస్టో ఓన్లీ ఎర్త్ మీదనే కాకుండా యూనివర్స్ మొత్తం కూడా కాన్స్టెంట్గా ఈ సోల్ ట్రేడ్ చేస్తూనే ఉంటాడు. స్పైడర్ మ్యాన్ 4 మూవీలో మెఫిస్టో ఉండే ఛాన్స్ ఉందా అని అంటే బేసికల్లీ బ్రాండ్ న్యూ డే స్పైడర్ మ్యాన్ కామిక్ స్టోరీ ఆర్క్లో స్పైడర్ మ్యాన్ కూడా మెఫిస్టోతో డీల్ చేసుకుంటాడు. బేసికల్లీ మెఫిస్టో సోల్స్నే కాదు, అక్కడ ఏదైనా విలువైన దాన్ని కూడా ట్రేడ్ పీస్గా తీసుకుంటాడు. అదేవిధంగా చనిపోయిన ఆంట్ మేని బ్రతికించే ఆలోచనతో స్పైడర్ మ్యాన్ మేరీ జేన్తో జరిగిన తన మ్యారేజ్ని ట్రేడ్గా పెడతాడు. ఇది కామిక్ స్టోరీ ఆర్క్ అయితే, బట్ ఎంసీయూకి బ్రాండ్ న్యూ డే టైటిల్ని వేరే విధంగా యూజ్ చేసుకున్నారు అనిపిస్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్తో అందరి మెమరీస్ని ఎరేస్ చేయడంతో ఇది ఒక బ్రాండ్ న్యూ డే అండ్ బ్రాండ్ న్యూ లైఫ్ అన్న థీమ్తో పెట్టారు. కానీ యాక్చువల్ బ్రాండ్ న్యూ డే కామిక్స్లో మెఫిస్టో ఉంటాడు. ఎవరికి తెలుసు, మేబీ మూవీలో కూడా ఉండొచ్చేమో. అదనే కాదు కానీ మనకి ప్రీవియస్గా మెఫిస్టో ఎంసీయూలో కనిపించింది గోస్ట్ రైడర్ మూవీలో. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా మనం చూడొచ్చు ఫోర్బ్స్ టాప్ 100 పీపుల్ని నేను కంట్రోల్ చేస్తుంటా అని ఇలా కూడా మెన్షన్ చేస్తాడు. ఇది యాక్చువల్లీ రియల్ లైఫ్ కాన్స్పిరసీ కూడా. పైన మాట్లాడుకున్నట్టే సిరీస్ ఎండింగ్కి హుడ్ జెల్మాని మీట్ అయ్యి టీమప్ అవ్వడం చూపించారు. అండ్ ఆల్సో రీరీ కూడా హుడ్లానే ఒక డీమన్గా మారిపోవడం గ్లింప్స్ చూపిస్తూ అండ్ చేశారు. సో యా, సిరీస్ స్టార్టింగ్లో కొంచెం రోతలా అనిపించిన ఎండింగ్కి ఏదో ఓకే పర్లేదు అన్న డైరెక్షన్లో వెళ్ళి ఎండ్ అయింది. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు కూడా ఒకవేళ ఐరన్ హార్ట్ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ కమెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.